రాష్ట్రాల్లోనే పార్టీలకు అతీతంగా ఒక మంచి వ్యక్తి, ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిన అజాత శత్రువు అయిన వెంకయ్య నాయుడు గారు కూడా చూసి మెచ్చుకున్నంటే తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పి నాకు అర్థమైపోయింది. దీంతోపాటు మీ టెక్నికల్ సిబ్బందికి, హీరోయిన్స్కి ఆల్ ది బెస్ట్ అండి. ఫ్యూచర్లో మీరు కూడా మంచి సక్సెస్ కావాలి. మీలో వాళ్ళందరూ కూడా పరిచయమే నాకు. మీ అందరికీ దాదాపు 3 గంటలు అంటే సినిమా చూసినంత పని అయిపోయింది అని మాకు టైం నిలవాలి. ఇప్పుడు 3 గంటలు మా శ్రీధర్ బాబు గారు, మా ఆర్కే సాగర్ గారు, ఇంతమంది డైరెక్టర్ చూసినాక నేనేదో హాఫ్ అన్ అవర్ అటెండ్ అయిపోయి టెస్ట్ మ్యాచ్ గెలుస్తట్టు చెప్పి నాకు కొంచెం క్రికెట్ కూడా ఇష్టం కాబట్టి పోయి మ్యాచ్ చూద్దాం అనుకున్నాను. కానీ ఆ మ్యాచ్ గురించే మర్చిపోయినాం. ఆ ట్రైలర్ చూస్తుంటే, ఆ సాంగ్ చూస్తుంటే, నాకు ఆయుధం అవసరం లేని చెప్పి ఆ డైలాగ్ చెప్పే తీరు చూస్తుంటే ఆర్కే సాగర్ డెఫినెట్గా మంచి హీరో అవుతాడు. నా సపోర్టు, మా సినిమా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్తో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మీ సినిమా ప్రమోషన్ కావాల్సిన విషయంలో కానీ, ఫ్యూచర్లో నువ్వు ఏదైనా యాక్టింగ్ చేయదలుచుకున్నా తప్పకుండా నా పూర్తి సహకారం, మా శ్రీధర్ బాబు గారి సహకారం నీకు ఉంటుంది. నువ్వు తప్పకుండా బెస్ట్ హీరోగా తెలుగు రాష్ట్రాలలో నీ పేరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. మేము మొగుల్ రేకులు సీరియల్ అప్పుడప్పుడు మధ్య మధ్య అక్కడ కూర్చున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తుంటే మేము చూసేది తప్ప మొత్తం చూడకపోతుంది సీరియల్. కానీ ఎవరైనా ఆ టైంలో మనం వచ్చి ఏదన్నా టీ పెట్టమన్నా, కాఫీ పెట్టమని ఎవరు వచ్చేది కాదు. మా ఇంట్లో వంట మనిషి మా పనిచేసే ఆవిడ రాజమండ్రి రామ కింద ఉంటుంది, కింద సరౌండ్ క్వార్టర్, పైకి పిలిస్తే రాకపోతుండే. సీరియల్ అయిపోయి నువ్వు వస్తా అని చెప్పేది. ఇంకా నేనే పోయి టీ పెట్టుకునే, లేకపోతే మా మిసెస్ని బదిలాడి టీ పెట్టుకునే పరిస్థితి. అలా అందరికీ కూడా సుపరిచితుడు ఆయన. కాబట్టి అందరూ చూస్తారని తెలుసు, కానీ చూడాలని యాజ్ ఎ మినిస్టర్గా మంచి మెసేజ్ ఉన్నది సినిమాలో. క్రైమ్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్గా కరెక్ట్ ఫిట్ అయిపోయింది సాగర్. అందరికి కూడా మరొకసారి ఈ టీం సినిమా కోసం కష్టపడ్డ టెక్నికల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరామెన్స్కు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్కే సాగర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, ఇక్కడికి ఇచ్చేసిన అతిరథ మహారాజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ, తప్పకుండా పైరసీ విషయంలో కూడా నిన్న మొన్న న్యూస్లో చూస్తున్నాను, తప్పకుండా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి పైరసీని అరికట్టడంలో కూడా సినిమాటోగ్రఫీ